మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. అయితే మనము సాధారణంగా కొబ్బరి బోండా తాగినప్పుడు అది ఏదైతే బోండా ఉంటుందో అది పడేస్తాం కదండి. అసలు దాన్ని పడేసిన తర్వాత అది ఎలా యూజబుల్ అవుతుంది, దాని ద్వారా వ్యాపారం చేసే వాళ్ళు దాన్ని ఎలా యూజ్ చేస్తారు అనేది మీకు తెలుసా? అయితే ఆ ప్రాసెస్ మీకు చూపించడం కోసం ఈ రోజు వరంగల్ దగ్గరలో ఉన్న ఒక వ్యాపారస్తుల దగ్గరికి అయితే వచ్చామండి. వాళ్ళు దీన్ని ఈ బోండాని ఏదైతే ఉంటుందో ఆ బోండాని ఈ ఎండిపోయే స్టేజ్ వచ్చే వరకు ఎలా వాడతారనేది, ఆ ప్రాసెస్ అంతా కూడా దీని ద్వారా తాడుని ఎలా చేస్తారు అనే విషయాన్ని మీకు చూపించే ప్రయత్నంగా ఇక్కడ దాకా వచ్చాను. అయితే కొబ్బరి తాడు అంటుంటాం కదా మనము, ఆ కొబ్బరి తాడు చేసే విధానము ప్లస్ ఆ తయారు చేసిన తర్వాత వేస్టేజ్ ఏదైతే ఉందో దాన్ని కూడా వీళ్ళు ఎలా యూజ్ చేస్తారు అనేది స్పష్టంగా మీకు చూపిస్తాను రండి. ప్రస్తుతం మనతో పాటు వ్యాపారస్తులు ఉన్నారండి. వీళ్ళు ఇక్కడ కొబ్బరి బోండం తెచ్చినప్పటి నుంచి వీళ్ళ ప్రాసెస్ అంతా కూడా వివరిస్తారు మనకు. నమస్తే అండి, మీ పేరండి? నా పేరు కరుణాకర్ రెడ్డి మేడం. కరుణాకర్ గారు, అసలు ఈ ప్రాంతాల్లో ఇలాంటి ఒక ఇండస్ట్రియల్ అనొచ్చు, ఏదైనా కూడా చిన్న వ్యాపారమైనా అనొచ్చు, ఇలాంటిది ఉందని కూడా మాకు బయటకు తెలియదు. అంటే ఇంత వేస్టేజ్ పోకుండా కూడా మీరు తయారు చేస్తున్నారు. ఈ విధానం అంతా కూడా మా ప్రేక్షకులకు ఒకసారి వివరిస్తారా? మేము ఇక్కడ ఇది యూట్యూబ్ లో చూసామండి, మాకు కూడా బయట తెలియదు. హైదరాబాద్ లో కుల్లూరు దగ్గర నాగరాజు గారు అని పెట్టారు. అప్పుడు మేము ప్రస్తుతం ఖాళీగా ఉన్నాం. ఆయన అడిగితే ఏంది అంటే కొబ్బరి బొండాలు పెట్టుబడి ఏముండదు, పెట్టుబడి లేకుండా అని చెప్పారు. ఆయన దగ్గరికి వెళ్ళి మిషనరీ తీసుకొచ్చాము. మనకు హన్మకొండ లస్కర్ బార్ నుంచి తాయిన కొబ్బరి బొండాలు తీసుకొస్తాం. అక్కడ నుంచి తీసుకొస్తారు బొండాలు? లస్కర్ బార్ నుండి తీసుకొస్తాం. లస్కర్ బార్ తీసుకొచ్చి అంటే మనకు మెటీరియల్ ఫ్రీ వస్తుంది. వెహికల్ తోటి మేము కొబ్బరి బొండాలు తీసుకొచ్చుకుంటాం మేడం. తీసుకొచ్చుకొని లేసినాక మాకు ఫైబర్ వస్తుంది. వినాయకుని విగ్రహాలు ఎక్కువ ఉపయోగపడుతుంది మేడం. వినాయకుని విగ్రహాలు తర్వాత మళ్ళీ వేస్టేజ్ అయిన పీసు మేము కొబ్బరి తాడు తయారు చేస్తాం. గోవతాడు ఇది బిల్డింగ్ మెటీరియల్ సప్లై చేసి అంటే అది మీటర్ల లెక్క నమ్ముతుంటారా? ఫీట్ల లెక్క మేడం. 12 ఫీట్ల స్టార్ట్ చేస్తాం, మాకు 24 ఫీట్ల వరకు అడుగుతూ ఉంటారు షాప్ వాళ్ళు. అదే అయిపోయినాక ప్లస్ మేడం దీంతో పాటు మనకు ఇది కోకో ఫీట్ వస్తుంది. కోకో ఫీట్ మన నర్సరీ వాళ్ళు తీసుకెళ్తారు. అవునవును, మొక్కలకు యూజ్ చేస్తారు. ప్రస్తుతానికి అయితే అంటే ఒక బోండా అనేది అన్ని రకాలుగా మీరు దాన్ని మాడ్యులేట్ చేస్తున్నారు. తాడు రకంగా గానీ, ఆ మట్టి విగ్రహాలను తయారు చేసే విధానంగా కానీ, తర్వాత ఫెస్ట్ ఏదైతే ఉందో అది మొక్కలకు యూజ్ చేస్తున్నారు. ఇలా వేస్టేజ్ అనేది జీరో వేస్టేజ్ మేడం. ఓకే, మిషనరీ ఒకసారి మాకు చూపిస్తారా? అంటే ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది ఏంటనేది. మేము తీసుకొచ్చిన బొండాలు ఇంట్లో వేస్తాం మేడం. ఇందులో పడ్డాక మేడం ఇక్కడ నుంచి ఇదంతా కరెంటుతోనే కదండి నడిచేది? ఇందులో నుంచి మొత్తం పీస్ ని డివైడ్ చేస్తుంది? లేదు మేడం, ఓన్లీ బోండాలు ఇక్కడ వేస్తాం. బోండాలు ఇందులో వేస్తాం. బోండాలు ఇందులో వేసినాక ఆ బల్గర్ లో పడుతుంది మేడం. ఓకే, ఇంకో ఇందులో పడుతుంది, పై నుంచి ఇందులో పడుతుంది. ఇందులో పడ్డాక మాకు అది ఫీట్ అనేది బెల్ట్ మీద పట్టి అటు వెళ్ళిపోద్ది మేడం. పౌడర్ బెల్ట్ నుంచి మళ్ళీ అటువైపు వెళ్తుంది, కింద నుంచి ఫిల్టర్ అయ్యి అటు వెళ్ళిపోద్ది బెల్ట్ మీద పడి. మనకు పీస్ అనేది మాత్రం ఇటు వస్తుంది మేడం. ఇటు ఏదైతే మనకి యూజ్ అవుతుంది పీస్ అనేది మొత్తం కూడా అయిపోతుంది. పీస్ ఇటు వస్తుంది, పౌడర్ అనేది అటు వెళ్ళిపోద్ది. ఈ పీసు పచ్చిది పడుతుంది మేడం. దీన్ని తీసుకెళ్లి మేము ఒక 1/2 అవర్ ఎండలో వేసి తీసుకొచ్చి మళ్ళీ తాడు నిమ్మేదన్నా ఉంటే పోవడానికని మీరు మొత్తం తర్వాత ఏం చేస్తారండి? ఇది దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇంట్లో డ్రై చేస్తాం మేడం. ఇలోయింగ్ మిషన్ లో డస్ట్ ఉంటుంది కదండి, అవునవును, ఆ డస్ట్ అనేది డివైడ్ చేస్తుంది. డస్ట్ అనేది డివైడ్ చేసి మనకు తాడుకైతే ఏదైతే ఉపయోగపడుతుందో దాన్ని డివైడ్ చేస్తుంది. దాంతో మేము తాడు తయారు చేస్తాం. ఇదే అండి మిషనరీ? తాళ్ళ మిషన్ మేడం. ఓకే, ఇలా తయారవుతుంది తాడు. అంటే దీనిలో రకాలు ఏమైనా ఉంటాయా అండి? సన్నద ఏం లేదు, ఒకటే మేడం, ఒకటే లాగా ఉంటది. ఇది ఇంట్లో ఏంటంటే ఫీట్ల లెక్క ఉంటది. 12 ఫీట్స్ 14 ఫీట్స్. ఒక్క ఫీట్ మనకి ఎంత పడుతుందండి బయట చార్జ్? ఫీట్ అంటే మేడం అది మనకు మార్కెట్ వేరే ఉంటుంది. మీరు వాళ్ళకి సప్లై చేస్తుంటారు? వాళ్ళకి సప్లై చేస్తాం, గుత్త లెక్క మేము సప్లై చేస్తుంటాం వాళ్ళకు. ఓకే, వాళ్ళు ఎంతైనా వాళ్ళు అమ్ముకుంటారు, మా దగ్గర తీసుకెళ్లి వాళ్ళు బిల్డర్స్ అమ్ముకుంటారు వాళ్ళు. ఇందులో డివైడ్ అయిపోయి చుడతా ఉంటదండి ఇది. ఇందులో మనం తాడేస్తాం, పీస్ వేస్తాం మేడం. ఇందులో నుంచి ఇందులోకి వచ్చి మళ్ళీ ఇందులో నుంచి ఆటోమేటిక్ అన్నట్టు సెన్సార్ ఇది. వేస్టేజ్ మొత్తం వెనక మంచిది అంతా ఇంట్లోకి వస్తుంది మేడం. ఇందులో నుంచి మన తాడుకి వస్తుంది. ఇందులో డివైడ్ అవుతుంది 3 లైన్లు కాబట్టి 3 ప్లే తాడు అంటారు దీన్ని. ఇందులోకి డివైడ్ అయ్యి ఇంట్లోకి వస్తుంది. ఇట్లా వస్తే ఇలాంటివి తయారవుతుంది మనకు, తాడు తయారవుతుంది. ఇది మీరు అంటే ఇలాగే బండల్ లాగా ఇస్తుంటారా లేకపోతే ఏదైనా చుట్టే విధానం? అక్కడ చుట్టేది ఉంది మేడం. దాన్ని చుట్టినాక దాన్ని కట్ చేసి మళ్ళీ మా లేబర్ ఏం చేస్తారంటే దాన్ని పీసులు లెక్క బెండలు చేస్తారు వాళ్ళు. ఇవన్నీ ఎన్ని మీటర్స్ ఉన్నది పెడతారు? మీటర్లు అనేది 12 ఫీట్లు, ఒక్కొక్క 12 ఫీట్ల పీస్ వచ్చి మనం 100 పీసులు పెడతాం మేడం. ఆ 100 పీసులు పెట్టి ఒక బెండల్ చేస్తాం అన్నట్టు.
ఎక్కువగా ఎవరు తీసుకుంటారండి ఇది ఎక్కువ ఐరన్ షాప్ వాళ్ళు, బిల్డింగ్ మెటీరియల్ సప్లై చేసే వాళ్ళు, పైపులు అట్లా వాళ్ళు అంటే మీరు ఇక్కడ నుంచి సప్లై చేస్తుంటారు ఇక్కడ మేము తీసుకెళ్లి షాప్ లో వేస్తాం మేడం. షాప్ లో వేస్తారు. మొత్తానికైతే మీకు మెటీరియల్ ఏదైతే ఉందో అది ఫ్రీగా వస్తుంది. మీరు ఇక్కడ చేసే ప్రాసెస్ మొత్తం అయిన తర్వాత మీరు గుత్తా లెక్కన వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఓకే, ఈ ఫెస్ట్ కి సంబంధించింది వస్తే అది మొక్కలకు వెళ్ళడము అంటే అది మొత్తం ఎలా చేస్తారండి? దీని నుంచి వేస్టేజ్ వస్తుంది. వేస్టేజ్ తర్వాత ప్రాసెస్ ఏముంటది? ఇప్పుడు మనకు కొబ్బరి బొండాలు వేసినాక అది ఆటోమేటిక్ గా బెల్ట్ బట్టి అటు పక్క డివైడ్ అయిపోతుంది. అవును, అటు సైడ్ పడిపోతుంది. దాన్ని తీసుకెళ్లి బయట వేస్తాం అంతే. దాన్ని వాళ్ళు డీకంపోజిషన్ చేసే వాళ్ళు తీసుకెళ్తారు మా దగ్గర. ఓకే, డీకంపోజిషన్ చేసే వాళ్ళు మా దగ్గర తీసుకెళ్తారు. అది చెట్లకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు? చెట్లకు కూడా దాన్ని మేడం దాన్ని యూరియా లాంటి రకరకాల 5 రకాలు కలిపి దాన్ని డీకంపోజిషన్ చేసి కంపోస్ట్ లెక్క తయారు చేస్తారు. కంపోస్ట్ లెక్క తయారు చేసి వాళ్ళు మా దగ్గర ఏంటంటే రా మెటీరియల్ తీసుకుంటారు వాళ్ళు. ఓకే ఓకే, మొత్తానికి ఈ మిషనరీస్ ఇవన్నీ పక్కన పెడతాయండి. అంటే మీరు ఇదే సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి? వ్యాపారం ఇదే సెలెక్ట్ చేసుకోవడానికి కారణం అంటే ఏం లేదు మేడం. మేము అంతకుముందు లారీ ఫీల్డ్ లో ఉన్నాం. లారీ ఫీల్డ్ అయిపోయినాక అది కూడా రోజు ఏం బాగలేదు. సరే ఏదైనా బాగుంటే చూద్దాం పెట్టుబడి లేదు అని చెప్పి ఇళ్ళకి వచ్చాను. యూట్యూబ్ లో చూసారా మీరు? యూట్యూబ్ లో చూసినా, సుమన్ టీవీ దాంట్లో చూసినాం. సుమన్ టీవీలో చూసినాక ఇది మేము కన్ఫర్మ్ చేసుకున్నాం బాగుంటది కదా. ఫస్ట్ సంవత్సరం స్టార్ట్ చేశారు. ఇక్కడేనా అంటే మీది అంటే చుట్టుపక్కల ప్రాంతం? ఇక్కడ ఫాతిమా నుంచి వస్తాను మేడం. ఫాతిమా నగర్. ఫాతిమా నగర్ నుంచి వచ్చి రోజు ఇదంతా ప్రాసెస్ చేసుకుని ఈవినింగ్ వెళ్ళిపోతుంది. డైలీ ఉంటదా అండి మీ దగ్గర? వర్కర్స్ ఎంత మంది ఉంటారు? మా దగ్గర 6 మేడం, ప్రస్తుతానికి 4 చేస్తున్నారు. 4 చేస్తున్నారు అంటే ఇక్కడ వాళ్ళే వచ్చి చూస్తున్నారు. అంటే ఇక్కడ అన్నారం దగ్గర కొత్తూరు వాళ్ళు వచ్చి మన దగ్గర వర్క్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది మరి మీకు ఇప్పుడు ఈ వ్యాపారం అంతా? ఎలా ఉన్నది మేడం అంటే పెద్దగా ఏం లేదు. అదే ఇప్పుడు మేము ఇది చేసినాక కూడా మా దగ్గర ఏంటంటే మా దగ్గర తీసుకునే వాళ్ళు ఎవరు లేదు. తమిళనాడు నుంచి వస్తుంది కాబట్టి వాళ్ళు అక్కడే స్టార్ట్ నుంచి కూడా వరంగల్ తెలంగాణ లేదు. ఇది ఈ రోమ్ మేకింగ్ మిషన్ ఇక్కడ లేవు మన దగ్గర. తమిళనాడు నుంచి కాబట్టి వాళ్ళు అలవాటు అయిపోయారు అక్కడ వాళ్ళు. ఇప్పుడు అందరూ అడ్వర్టైజ్మెంట్ చేస్తారు, కొంచెం అలవాటు పడుతున్నారు. మార్కెటింగ్ విధానం అనేది ఉంటే కనుక మీకు ఎక్కువ బాగుండేది. ఏంటంటే వాళ్ళకు అక్కడ తాడు స్టార్టింగ్ నుంచి అలవాటు అయిపోయింది వాళ్ళకి అట్లా. రైట్ రైట్, థ్యాంక్ యూ అండి. మాకు చక్కగా వివరించారు. మీరు కూడా మీలాగా మిమ్మల్ని చూసి ముందుకొచ్చి ఇట్లాంటి చిన్న వ్యాపారాలనైనా మొదలు పెట్టే ప్రయత్నం చేయాలి యూత్ అందరూ కూడా. ఎందుకంటే మనం కష్టం మనం ఎంచుకుంటే ఆ మార్గం అన్నది ఎప్పుడైనా కూడా యూజ్ అవుతుంది. ఇట్లాంటివి కొంతమందికి తెలియాలి బయటికి, అంటే ఇది ఉన్న ఈ ఆప్షన్స్ అని కూడా తెలియాలి కొంతమందికి అయితే మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, అయితే తాడు అనేది బయటికి ఇలా వస్తుందండి. మనము ఇప్పుడు ఫ్యాక్టరీలో చూసినట్టుగా ఆ తాడుని ఇక్కడ ఇలా పేనుతుంటారు, అంటే చుట్టలు చుడతారు. ఆ చుట్టలు చుట్టిన అన్ని కూడా మూటలు కట్టి ఇలా తయారు చేస్తారు. ఇలా తయారు చేసిన తర్వాత వాటిని వాళ్ళకి సప్లై చేస్తూ ఉంటారంట. ఇలా మూటలు లాగా ఉన్నాయి చూడండి, ఒక్కోటి కూడా చుట్టలు చుట్టు పెట్టారు. ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి కొబ్బరి ఏదైతే మనం కొబ్బరి బోండాలు తాగుతామో అక్కడ నుంచి ఆ బోండా నుంచి స్టార్ట్ అయ్యి వీళ్ళకి ఇలా చుట్టల్లాగా తయారవుతుంది. ఎండ్ ఆఫ్ ద మిషనరీ మొత్తం వాడిన తర్వాత ఇలా అవుతుంది. అయితే దీంట్లో వచ్చిన వేస్టేజ్ మాత్రము నర్సరీకి అలా యూజ్ చేస్తుంటారంట, కంపోస్ట్ కి అలా యూజ్ చేస్తుంటారంట. ఇప్పుడు ఆవిడ ఇక్కడ కూర్చొని అట్లా చుడుతా ఉన్నారు. ఆమెను కూడా అడిగి తెలుసుకుందాం మనం. అమ్మ మీ పేరు? మా పేరు దేవేంద్ర. ఇక్కడనే ఉంటారా? అరపల్లి దగ్గర. అంటే అక్కడ నుంచి మీరు అట్లా ఇట్లాంటి తాళ్ళు తెచ్చుకొని ఇట్లా చుడుతుంటారా? అదంతా కరుగ్గా ఉంటది కదమ్మా, ఎందుకు ఇది అందుకే చుట్టుకున్నారా? లేదు, కట్ అయింది అది. అవునా? ఇది చూస్తుంటే ఇట్లా కుచ్చుకున్నట్టుగా అనిపిస్తుంటది. అయ్యో, మీ చేతులంతా కూడా అలాగే అయిపోయాయి కదా, రఫ్ గా అవుతాయా? ఓకే ఓకే. ఇప్పుడు ఇలా చుట్టి వాళ్ళకి ఇచ్చేస్తుంటారమ్మా మీరు? వాళ్ళకి ఇచ్చేస్తాం. మీరే షాప్ తో పాటు ఇదంతా రన్ చేస్తున్నారా? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారా? మొన్న 5 రోజులు అయితే. అంతేనా? అయితే చేస్తారా అంటే చేద్దామన్నా. రోజువారీ కూలి లాగానా? ఇది 100 కోస కడితే 30 రూపాయలు. అవునా? 100 కట్టాలి. 100 కట్టాలి. 30 రూపాయలు ఇస్తారా? అయితే మీరు మీ వ్యాపారంతో పాటు ఇది కూడా చేస్తారు షాప్ ముందు పెట్టుకొని. గిరాకీ ఏమంత ఉండదు కదా మాకు. ఎన్ని గంటలు చేస్తుంటారు రోజు మరి మీరు? 12 గంటలకి మొదలు పెడతారా? మధ్యాహ్నం 12 గంటలకి సాయంత్రం వరకు చేస్తుంటారా? చక్కగా చల్లగా ఒక చెట్టు కింద ఉంది వీళ్ళది షాపు. ఇక్కడ ముందు ఇది చూడుతున్నారు వాళ్ళ కోసం. అక్కడ నుంచి ఫ్యాక్టరీలో కొంచెం తీసుకొచ్చుకొని ఈ తాళ్ళన్నీ కూడా వీళ్ళు ఇట్లాంటి ఇది కట్టెకి మొలలు అమ్మాయివి మొలలు వాళ్ళే తీసుకొచ్చారు. అవి కూడా మీకు ఇచ్చేసి వెళ్ళారా? అట్లా చుట్టి వీళ్ళు తయారు చేసి పెడితే వాళ్ళు వచ్చి తీసుకెళ్తుంటారంట. ఇది వాళ్ళ ప్రాసెస్ అండి. ఏదేమైనా కొంతమందికి అయితే జీవనాధారం లభించిందని చెప్పాలి.
మీ ఇంట్లో మీరు ఒకరే అన్నా ఇది చేసేది? నేను ఒక్కదా పిల్లలు ఉన్నారా మీకు? బిడ్డలే కానీ పెళ్ళిళ్ళకి ఆహా. మీ కొరకు మీరు చేసుకుంటున్నారు. మా కూర చేసుకోవాలి. టైం పాస్ అవుతుంది మీకు మంచిగా, అంతేనా? అయితే చూసారు కదా, అయితే మొత్తం మీద ఏదో ఒక రకంగా వీళ్ళకి జీవనాధారం లభించిందని చెప్పాలి. ఫ్యాక్టరీకి కొంచెం ముందుకు రోడ్డు మీదకి వస్తే వీళ్ళది ఒక షాప్ ఉంది. ఆ షాప్ దగ్గర ఈ అమ్మ అన్ని కూడా తాళ్ళు తెచ్చుకొని ఇలా చుట్టలు చుడుతూ వాళ్ళకి సప్లై చేస్తుంది. ఇవంట 100 చుట్టే ఇలా 30 రూపాయలు ఇస్తారంట రోజుకి. ఇలా వీళ్ళు వ్యాపారం అయితే చేసుకుంటున్నారు.